Hello, good evening. Welcome to ARS News Channel. కూకట్పల్లి సస్సరా కేస్ సహస్ర హత్య కేసులో కొత్త కోణాలు షాకింగ్ విషయాలు చెప్పిన పోలీసులు కూకట్పల్లి సహస్ర హత్య కేసులో ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు చెప్పారు సిపి అవినాష్ మహంతి. ఇంటి పక్కన ఉండే 14 ఏళ్ల పిల్లాడే సహస్రను హత్య చేశాడని పోలీసులు తేల్చారు. పోలీసుల ప్రకారం సహస్ర తమ్ముడితో క్రికెట్ ఆడే నిందితుడికి ఆ పిల్లాడి దగ్గర ఉన్న బ్యాట్ నచ్చింది. కాని సహస్ర తమ్ముడు ఎక్కువగా ఆ బ్యాట్ని నిందితుడికి ఇచ్చేవాడు కాదు. ఆ బ్యాట్పై కన్నేసిన 14 ఏళ్ల నిందితుడు దానికోసమే ఇంటికి వెళ్లాడు. బ్యాట్ తీసుకుని వెనక్కి వస్తుండగా సహస్ర చూసింది. పాప కేకలు వెయ్యబోతుంటే ఆమెను బెడ్రూంలోకి తోసేశాడు. ఆ తర్వాత కత్తితో ఇష్టమొచ్చినట్లు పొడిచేశాడని పోలీసులు తెలిపారు. మరి ఆ బ్యాట్ని తల్లిదండ్రుల ద్వారా కొనిపించుకోవచ్చు కదా అంటే ఆ పిల్లాడు అంత ఖరీదైన బ్యాట్ని తన తల్లిదండ్రుల ద్వారా కొనిపించే ఉద్దేశం తనకు లేదని చెప్పాడని పోలీసులు తెలిపారు. ఆగస్టు 18న ఈ హత్య జరగగా అదే రోజు నిందితుడి తల్లి ఆ పిల్లాన్ని దీనిపై ప్రశ్నిస్తే తనకేమీ తెలియదని చెప్పాడని పోలీసులు చెప్పారు. ఆ తల్లి నెక్స్ట్ డే కూడా ఇదే విషయమై పిల్లాన్ని అడిగితే ఆమెతో ఓ మాట అన్నాడు. నువ్వే నన్ను పోలీసులకు పట్టించేటట్లు ఉన్నావు. నీమీద ఒట్టు. నాకేం తెలీదు అని అన్నాడు. దాంతో తల్లికి ఆ పిల్లాడిపై అనుమానం పోయింది. కాని 3 రోజుల తర్వాత అతడే హంతకుడని అందరికీ అర్థమైంది. నెల రోజుల కిందటి ప్లాన్. ఆ క్రికెట్ బ్యాట్ చోరీ చెయ్యాలి అనేది నెల కిందటి నుంచే ఉన్న ప్లాన్ అని పోలీసులు తెలిపారు. ఆ స్లిప్ని నెల కిందటే రాసుకున్నాడని తెలిపారు. హత్య తర్వాత కత్తిని సహస్ర ఇంట్లోనే కడిగేసిన నిందితుడు సహస్ర ఫ్యామిలీ ఉంటున్న 4వ ఫ్లోర్ నుంచి తాను ఉంటున్న 3వ ఫ్లోర్కి వెళ్లడానికి రెడీ అయ్యాడు. అయితే కొంతసేపు గోడ దగ్గర తిరిగాడు. ఉదయం 8 నుంచి 8:30 సమయంలో అతను అలా తచ్చాడుతుంటే ఓ పిల్లాడు చూశాడు. ఆ పిల్లాడి ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ కేసును ఆ కోణంలో దర్యాప్తు చేసి అతనే హత్య చేశాడని నిర్ధారించారు. కత్తిని కడిగిన నిందితుడికి షర్టుపై రక్తపు మరకలు ఉన్నాయి. ఇంట్లో తన తండ్రికి ఈ విషయం తెలియకుండా ఉండేందుకు బయట ఆరేసిన వేరే బట్టలను తన ఒంటిపై వేసుకొని సైలెంటుగా బాత్రూంకి వెళ్లి స్నానం చేసేశాడు. అలాగే రక్తపు మరకల బట్టల్ని ఉతికేశాడు. దాంతో నిందితుడి ఇంట్లో వారికి అతనిపై అనుమానం రాలేదు. అయితే పోలీసులు రక్తపు మరకల షర్టుని రికవరీ చేసుకొని టెక్నికల్గా రక్తపు మరకల్ని కనిపెట్టారు. ఇలా ఈ కేసును ఆధారాలతో పోలీసులు ఛేదించారు. ఓటీటీ వెబ్ సిరీస్లు, క్రైమ్ సినిమాలు చూసి 14 ఏళ్ల పిల్లాడి మనసులో నేర ఆలోచనలు ఉన్నాయని పోలీసులు తేల్చారు. ఇలా ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తన బిడ్డను దారుణంగా హత్య చేసిన వాడికి బతికే హక్కు లేదన్నారు. అలాంటి క్రిమినల్స్ను వదిలేస్తే తమలాంటి మరెందరో తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీడియా, పోలీసులు, చట్టం, ప్రభుత్వం నిందితుడిని మైనర్ అని, బాలుడని అంటున్నారు. కాని అతడు పెద్ద సైకో అని, అలాంటి వాడిని మైనర్గా పరిగణించొద్దని సహస్ర తండ్రి విజ్ఞప్తి చేశారు. తన బిడ్డను దారుణంగా హత్య చేసిన తర్వాత తమ మధ్యే తిరిగాడని, తన కొడుకును ఏడవకని ఓదార్చడని చెప్పుకొచ్చారు. పైగా నా బిడ్డ డాడీ అని కేకలేసిందని తనతో చెప్పాడని గుర్తు చేసుకున్నారు.